హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. గోంగూరతో మసాలాలన్నీ ఏమి ఎక్కువ యాడ్ చేయకుండా సింపుల్గా చికెన్ కర్రీ అయితే చూద్దాము. వీడియో అయితే బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేనైతే 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే గోంగూరని కాడలు లేకుండా ఒలుచుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ చికెన్ తీసుకొచ్చిన వెంటనే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మీరు ఉప్పు కారం మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా జ్యూసీగా వస్తుంది. నెక్స్ట్ గోంగూరని నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి, ఒక చెక్క, అలాగే 4 లవంగాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఇది మొత్తం ప్యూర్ పేస్ట్ లాగా అయ్యేటట్టు అయితే చేసుకోవాలి. మనకి గ్రేవీ కోసం ఈ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే నాన్ వెజ్లో టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఒక 1/2 కప్పు ఆనియన్స్ ఉంటాయి కదా, అవి సన్నగా కట్ చేసుకొని ఆనియన్ అయితే ఫ్రై చేసుకున్నాం. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కాకుండా గోంగూర చికెన్ని ఇంకో ప్రాసెస్లో కూడా చేయొచ్చు, అది నేను తర్వాత చెప్తాను. ఇట్లా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. అదైతే కొంచెం లేట్ అవుతుందని చెప్పి ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. కాబట్టి దీంట్లో మనం ఇంకే మసాలాలు యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఇందాక వేసుకున్నాం కదా, ఆ మసాలానే యూజ్ చేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సింపుల్గా కర్రీ అయిపోవాలనుకుంటే కూడా ఇట్లా ట్రై చేయొచ్చు, తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటో, నెక్స్ట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాము. గోంగూర చికెన్లో కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని చెప్పి నేను కారం యూజ్ చేస్తున్నాను, పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా నేను ఒక 1/2 కప్పు తీసుకున్నాను, అంటే ఒక 10 పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను. ఇవన్నీ ఈ మూడు బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెబ్బలు ఉంటాయి కదా, అవైతే యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు కూడా ఎక్కువగా ఫ్రై అయ్యే పని లేదు, కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి. ఇది కూడా కొంచెం కరివేపాకు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా మిక్సీ జార్లో, ఆ మసాలాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, చెక్క, లవంగాలు ఈ 4 యాడ్ చేసాము, ఇంకేం యాడ్ చేయలేదు. ఈ మసాలా బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. న్యూ ఇయర్కి చాలామంది పార్టీ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా బిర్యానీ, అట్లాగే బిర్యానీలో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కూడా మనం ఎక్కువ శ్రమపడే పని లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఈ పసుపు ఈ గ్రేవీ అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే, మనము ఆయిల్ వేసాం కదా, ఆయిల్ పైన తేలుతుంది, అప్పుడు ఇది ఫ్రై అయిందని మనకు అర్థమవుతుంది. అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనము తర్వాత ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అటు ఇటు తిప్పుతుంటే లైట్గా నూనె అయితే పైన తేలుతూ కనిపిస్తుంది. నెక్స్ట్ మనము ముందుగా కాడలు ఒలుచుకొని ఉన్న గోంగూర ఉంది కదా, శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకొని గిన్నెలో పెట్టుకున్నాను కదా, ఆ గోంగూర అయితే యాడ్ చేసుకుంటున్నాను మొత్తము. ఈ గోంగూర కూడా ఎక్కువ ఫ్రై అయ్యే పని లేకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా వస్తుంది కదా గోంగూర, అప్పుడు దాకా ఉంచితే సరిపోతుంది. అప్పుడు తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే మనము ఇంకో ప్రాసెస్లో కూడా గోంగూర చికెన్ కర్రీ అయితే చేసుకోవచ్చు. మనం గోంగూరని ముందుగా ఉడకబెట్టుకొని పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ వేసి అది పేస్ట్ చేసి తర్వాత దీంట్లో మిక్స్ చేసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లా అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవుతుందని చెప్పి నేనైతే ఇట్లా అయితే చేస్తున్నాను. గోంగూర బాగా కలిసిపోయేటట్టు అటు ఇటు తిప్పుకొని మూత పెట్టుకుంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా వస్తుంది. అట్లా వచ్చిన తర్వాత మనం నీట్గా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ఉంది కదా, అదైతే 1 బై 1 వేసేసుకొని
బాగా కలిపేసుకొని లిడ్ పెట్టుకున్నాం అనుకోండి, చికెన్లోంచి బయటకి వాటర్ వస్తుంది కదా, కాబట్టి కొంచెం పచ్చివాసన అనేది పోతుంది. నేనైతే ముందే యాడ్ చేసుకొని తర్వాత అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే చికెన్ మనం తీసుకొచ్చిన వెంటనే మ్యాగ్నేట్ చేయడానికి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, చికెన్ మనం వండిన తర్వాత చాలా జ్యూసీగా ఉంటుంది. మీకు అట్లా కుదరలేదు అనుకుంటే చికెను తీసుకొచ్చిన వెంటనే మనము డైరెక్ట్గా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ ఉంచినా సరే మనం కర్రీ వండేటప్పుడు జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా చికెన్ని, దాంట్లోకి టేస్ట్కి సరిపడినంత కళ్ళుప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ కొంచెం మంటగా ఉంటే. చూడండి, అది కాక గోంగూర వేసాం కదా, కొంచెం పుల్లగా వస్తుంది కదా, కాబట్టి మనం కారం వేసినా కానీ అంతేం అర్థం కాదు. కాబట్టి చూడండి, కారం వేసిన తర్వాత బాగా అటు ఇటు మిక్స్ చేసేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ లిడ్ పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ అయితే బయటకు రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యేంత వరకు మనం చికెన్ని లిడ్ పెట్టుకొని అంతే ఉంచుకోవాలి. మీరు ఏంటంటే ముందే వాటర్ పోస్తారంటే చికెన్ ఫ్రై అవ్వకముందే చికెన్ నీసు వాసన ఎక్కువ వస్తుంది. కాబట్టి చికెన్ కొంచెం గ్రేవీలో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాతే కొంచెం వాటర్ రిలీజ్ అయిన తర్వాతే చూసుకొని అప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి, లేదు అనుకుంటే 1 గ్లాస్ వేసుకోండి. మాకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలని చెప్పి నేనైతే 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అదిగాక మనం మసాలా కూడా వేసాం కదా, కాబట్టి బాగా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గోంగూర వేసాం కదా, పులుపు వచ్చి చికెన్ తొందరగా ఉడకదు మనం వాటర్ వేయకపోతే. అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకున్నాను. ఇక్కడ ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోండి టైంకి. మనం ఉడకబెట్టేటప్పుడు అన్నీ బ్యాలెన్స్గా సరిపోతాయి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని బాగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, చికెన్లో వాటర్ వచ్చినాయి, నేను వేసిన వాటర్ అన్నీ చూసారు కదా ఎట్లా వచ్చినాయో, వాటర్ ఎక్కువ వచ్చేసినాయి. ఇప్పుడు పులుపు ఉంది కాబట్టి, అంటే గోంగూర యాడ్ చేసాం కాబట్టి చికెన్ తొందరగా ఉడకదు. కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలి. ముఖ్యంగా ముందు లిడ్ పెట్టేసుకుంటే చికెన్ తొందరగా ఉడుకుతుంది. నేను ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకున్నాను. పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయి. మీరు ఈ టైంలోనే అన్నీ చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే లిడ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇది చూసారు కదా, ఇది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, స్మెల్ అయితే ఇల్లంతా అదిరిపోయిందనమాట. నెక్స్ట్ కొంచెం సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, అంటే చికెన్ కుక్ అయిన తర్వాత పూర్తిగా దింపేసే ముందు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర. నెక్స్ట్ హోమ్ మేడ్ గరం మసాలా ఉంటుంది కదా, అది వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసేటట్టు కలుపుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్, అంటే మనం మసాలా వేసాం కదా, ఆ మసాలా ఈ కొత్తిమీర పచ్చిగా ఉంటే బాగోదు కదా, కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు ఉంచుకొని కుక్ చేసుకొని తర్వాత దింపేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా ఈ కొత్తిమీర మనం దింపుకునే ముందు వేసుకుంటున్నాము కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇది బిర్యానీ కాంబినేషన్గా కానీ, రోటీ కాంబినేషన్గా కానీ, నెక్స్ట్ రాగి సంగటి కాంబినేషన్గా కానీ న్యూ ఇయర్కి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే గోంగూర వేసాం కాబట్టి పుల్ల పుల్లగా ఉంటుంది. మనం కేజీ చికెన్కి ఒక కట్ట గోంగూర అయితే యాడ్ చేసుకున్నాము. మీరు ఇంకా కొంచెం పులుపుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా గోంగూర అయితే యాడ్ చేసుకోవచ్చు, పులుపు ఎక్కువగా వస్తుంది. నేనైతే కరెక్ట్గా కేజీకి ఒక కట్ట అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ కారం కూడా అన్నీ సరిపోయినాయి, గ్రేవీ కూడా థిక్గా వచ్చేసింది. ఇదంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనం దింపేసుకున్నామంటే మాత్రం టేస్ట్ అద్దిరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది కుక్ అయిందని తెలియాలంటే పైన నూనె తేలుతుంది అనమాట, అక్కడే అర్థమైపోతుంది మనకి రెసిపీ కుక్ అయిందా లేదా అని చెప్పి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదైతే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే మాత్రం చాలా టేస్ట్ అద్దిరిపోతుంది. మీరు న్యూ ఇయర్కి ఒకసారి ట్రై చేయండి, లేకపోతే క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్కి అలాగే సంక్రాంతి పండగలు వస్తున్నాయి కదా, కాబట్టి మీకు కాంబినేషన్గా ట్రై చేశారంటే మాత్రం సూపర్ రెసిపీ అని చెప్తాను నేనైతే మాత్రం. ఇది చేస్తే మాత్రం ఒక 4 ముద్దలు ఎగస్ట్రానే తింటారు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.